హాయ్ గైస్, ఆర్ఆర్ అయిపోయింది, దేవర అయిపోయింది, వార్ 2 కూడా అయిపోయింది. మరి నెక్స్ట్ ఏంటి? ఈ వీడియోలో ఏం మాట్లాడుకుందాం అంటే ఎన్టీఆర్ అన్న నెక్స్ట్ మూవీ అప్డేట్స్ గురించి మాట్లాడుకోవచ్చు. యాక్చువల్గా మనం ఏ మూవీ గురించి అంతలా వెయిట్ చేయం ఎన్టీఆర్ అన్న మూవీస్లో ఒకే ఒక్క మూవీ ప్రశాంత్ నీల్ మూవీ. ఎందుకంటే డ్రీమ్ ప్రాజెక్ట్. అలాంటి డ్రీమ్ ప్రాజెక్ట్ ఇప్పుడు 2 పార్ట్స్ అనే విషయం మనకు తెలిసింది. ఆ 2 పార్ట్స్ కూడా ఎలా ప్లాన్ చేస్తున్నారంటే రీసెంట్గా వచ్చిన దురంధర్ మూవీ ఎలా ప్లాన్ చేశారు, 2 పార్ట్స్ షూట్ చేసేసి ఫస్ట్ పార్ట్ రిలీజ్ చేసి విత్ ఇన్ స్మాల్ టైంలోనే, అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ మార్చ్ ఏప్రిల్ కల్లా దురంధర్ 2 కూడా వచ్చేస్తుంది. సేమ్ అలాగే ఎప్పుడైతే ఈ డ్రాగన్ మూవీ రిలీజ్ అవుద్దో దాని తర్వాత ఒక 6 months లోపే డ్రాగన్ 2 కూడా రిలీజ్ అవబోతుంది. డ్రాగన్ మూవీ అందులోని 2 పార్ట్స్, అది కూడా విత్ ఇన్ 6 months అంటే పండగ చేసుకోవాలమ్మా. అండ్ త్రివిక్రమ్ గారితో ఉన్న గాడ్ ఆఫ్ వార్ అది అల్లు అర్జున్ చేస్తా లేదంటే మన తారకానికి వస్తుందా, అసలు ఏం జరుగుద్ది, తర్వాత వచ్చిన నెల్సన్తో మూవీ ఉందా లేదా, నెక్స్ట్ దాదా సాహెబ్ ఫాల్కే పరిస్థితి ఏంటి, అసలు ఏం జరుగుతుంది, దేవర 2 ఎందుకు రాకపోవచ్చు అన్న కన్ఫ్యూజన్ ఎందుకు వచ్చిందంటే కొరటాల శివ గారు దేవర 2 స్క్రిప్ట్ పక్కన పెట్టేసి ప్రెజెంట్ వేరే మూవీ స్టోరీ రాస్తున్నారు. ఎందుకు? మెయిన్లీ ఎందుకంటే మన ఎన్టీఆర్ సార్ ఇప్పుడు దేంతో ఉన్నారు, డ్రాగన్ మూవీతో ఉన్నారు. అది పార్ట్ 1 పార్ట్ 2 రెండు షూట్ అయిపోతున్నాయి. సో అది మ్యాక్సిమం ఇయర్ ఎండింగ్కి డిసెంబర్ ఆ టైంకి పార్ట్ 1 రిలీజ్ చేద్దామన్న ప్లాన్తో ఉన్నారు. తర్వాత ఒక 6 monthsకి పార్ట్ 2 కూడా రిలీజ్ చేసేస్తారు. సో ఇంత టైం వచ్చేస్తుంది. ఇంత టైం మరి కొరటాల శివ గారు ఖాళీగా ఉండలేరు కదా. సో అందుకని చెప్పి వేరే మూవీ స్టోరీకి జంప్ అయ్యారు. ఓకే, అక్కడతో డ్రాగన్ పక్కన పెడితే దాని తర్వాత వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్ ఉంది కదా, అందులో యాక్చువల్లీ నెక్స్ట్ ఎవరు కంటిన్యూ చేయట్లేదు. ఎన్టీఆర్ సాబ్ క్యారెక్టర్, విక్రమ్ క్యారెక్టర్ పెద్ద క్లిక్ అవ్వలేదు, కంటిన్యూ చేయట్లేదు అనుకుంటున్నారు. కానీ వాళ్ళు పఠాన్ 2లో యాడ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఒకవేళ దాంట్లో కానీ బాగా క్లిక్ అయితే మళ్ళీ విక్రమ్ గురించి ఒక స్పెషల్ సినిమా తీయడానికి ట్రై చేస్తారు. సో అది కూడా సినిమా పక్క ఉందంటున్నారు. ఎన్టీఆర్ సార్ని ఒప్పించడానికి బాగా ట్రై చేస్తున్నారు వాళ్ళు పఠాన్ 2లోకి. సో అదయ్యాక మ్యాక్సిమం నెల్సన్తో మూవీ స్టార్ట్ అయిపోవచ్చు. ఇది కాకుండా ఇంకోటి ఏంటంటే వెట్రిమారన్ తోటి ఒక మూవీ ప్లాన్ అనుకుంటున్నారు. వాళ్ళు మాట్లాడుకున్నారు ఎన్టీఆర్ సార్ అండ్ వెట్రిమారన్, కానీ ఇంకా స్టోరీ అయితే ఫిక్స్ అవ్వలేదు. సో అది ఉంటుంది. తర్వాత దీని తర్వాత గాడ్ ఆఫ్ వార్, ఇది మరి ఇంకా ఫిక్స్ అవ్వలేదు. అల్లు అర్జున్కి వెళ్ళొచ్చు, లేదంటే ఎన్టీఆర్ సార్ కూడా రావచ్చు. ఈ డిస్కషన్ నడుస్తుంది కానీ, ఎందుకంటే ఇద్దరు బిజీగా ఉన్నారు, ఎవరో ఖాళీగా లేరు. అటు అల్లు అర్జున్ని కూడా చాలా లైనప్ కూడా చాలా పెద్దది ఉంది, ఎన్టీఆర్ సార్ కూడా ఖాళీ లేరు. సో ఎవరు ఖాళీ అయితే వాళ్ళకి వెళ్ళిపోదాం అన్న ఈ ఉద్దేశంలో ఉన్నారు. ఇన్ బిట్వీన్ దీస్ మూవీస్ ఎప్పుడైనా సరే రావచ్చు. దాదా సాహెబ్ ఫాల్కే మూవీ విచ్ ఇస్ ప్రొడ్యూస్డ్ బై ఎస్ఎస్ రాజమౌళి గారు. రాజమౌళి సార్ ప్రొడ్యూస్ చేస్తున్నారు ఆ మూవీని. అది ఈ గ్యాప్లో ఎప్పుడు ఓకే అవుతుందో, ఎప్పుడు స్టార్ట్ అవుతుందో ఏం చెప్పలేము. ఇదైతే ఎంటైర్ ఎన్టీఆర్ సార్ లైన్ అప్. సింపుల్ గా ఒక్క లైన్ లో చెప్పాలంటే డ్రాగన్ 1, డ్రాగన్ 2, తర్వాత నెల్సన్ సార్ మూవీ వస్తుంది. తర్వాత వచ్చేసరికి పఠాన్ 2లో కనిపిస్తారు. తర్వాత దాదా సాహెబ్ ఫాల్కే, తర్వాత గాడ్ ఆఫ్ వార్ అది రావచ్చు, రాకపోవచ్చు చెప్పలేం. దీని తర్వాత వెట్రిమారన్ సార్ మూవీ కూడా రావచ్చు. లాస్ట్లో ఇంకా దేవర 2 అది ఉంటుందో ఉండదో ఇంకెవరికి తెలీదు. మీరు చెప్పండి కామెంట్స్లో. ఎక్కడి వరకు వచ్చారంటే మన కంటెంట్ ఖచ్చితంగా నచ్చే ఉంటుంది మీకు. సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం.